నమస్తే. నేను మీ అశోక్. ఈరోజు మనం జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి చర్చించుకున్నట్లయితే, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి పేరు 100% కన్ఫర్మ్ అయినట్లే. నవీన్ యాదవ్ గారు పోటీలో ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది మనం ఒకసారి చర్చిద్దాం. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు పట్టుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారికి చానా వరకు పట్టుంది బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇయ్యడం వల్ల అక్కడ జరిగే పరిణామాలు ఏంటిదంటే, కొంతవరకు ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ తోడవుతే కొంతవరకు అధికంగా ఓట్ షేరింగ్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తారా? చేయదా? అనేది ఒక సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే 2014లో ఎంఐఎం పార్టీ నుండే నవీన్ యాదవ్ గారు పోటీలో ఉండడం జరిగింది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారి పైన కొంత అసంతృప్తితోనే ఉన్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు. మేము నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయమనేదే 90% వినబడుతుంది. ఒకవేళ ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్‌కు సపోర్ట్ చేయకపోతే 100% ఓడిపోయే అవకాశాలు క్లియర్‌గా కనబడడం జరుగుతుంది. అక్కడ బీఆర్ఎస్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఏదున్నా ఎంఐఎం పార్టీతోనే నవీన్ యాదవ్ గారు బయటపడే అవకాశాలుంటది.